విజయ్ గురించి కోర్టుకి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్లో అసలు నాయకత్వ లక్షణాలే లేవు. అంతమంది మరణిస్తుంటే ఘటనా స్థలం నుంచి పారిపోతారా? కనీసం విచారం వ్యక్తం చేయరా? ఇదేం పార్టీ, ఇదేం విధానం? ఇంతమంది చనిపోతే చూస్తూ ఊరుకోలేం. విజయ్పై ఎందుకు కేసు పెట్టలేదు? కరూరు ఘటనపై మద్రాస్ హైకోర్టు ఫైర్. దర్యాప్తుకు సిట్కి ఏర్పాటుకు ఆదేశం చేశారు. సో విజయ్ పైన మెల్లగా చుట్టుకుంటుంది వలయం మనోడిపైన. కోర్టు గట్టిగానే సీరియస్ అవుతుంది. ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, విజయ్ పైన ఎందుకు ఇంతవరకు అరెస్ట్ వారెంట్ జారీ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసు పెట్టలేదు, ఆ విజయ్ వచ్చిన వెహికల్ని ఎందుకు సీజ్ చేయలేదు, విజయ్తో పాటు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ వాళ్ళందరినీ కూడా ఎందుకు వాళ్ళపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఎవరైతే ఈ సభకు అనుమతి తీసుకున్నారో వాళ్ళపైన ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ రైజ్ చేసింది కోర్టు. సో తమిళనాడులోని కరూరులో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. కళ్ళెదురు అంతమంది చనిపోతున్నా పట్టించుకోకుండా ఘటనా స్థలం నుంచి పారిపోతారా? ఇదేం పార్టీ, ఇదేం విధానం అంటూ మండిపడింది. ఈ ఘటన పట్ల కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదని, ఆ పార్టీ అధ్యక్షుడికి అసలు నాయకత్వ లక్షణాలు లేవనిపిస్తుందని వ్యాఖ్యానించింది. ఈ ఘటన కారణంగా భావిస్తున్న విజయ్పై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించింది. 41 మంది చావుకు 60 మంది గాయపడడానికి కారణమైన ఈ దుర్ఘటన పట్ల ప్రేక్షక పాత్ర వహించలేమంటూ టీవీకే పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు తమిళనాడు ఉత్తర విభాగం ఐజీ ఆస్రా గార్గే నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన ప్రకటించింది. 41 మంది మరణాలకు బాధ్యులైన వారిపై తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం విఫలమైందని ఆవేదన చెందుతున్నాం. తన ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత నెరవేర్చడంలో రాష్ట్రం విఫలమైనప్పుడు కోర్టు తన పౌరుల పట్ల బాధ్యత వహిస్తుందని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సో 41 మందికి చావు కారణమైన విజయ్. సో ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్తాను. 41 మంది చావుకి విజయ్ ఎంత కారణమయ్యాడో వాళ్ళు జనం కూడా అంత కారణమండి. ఇంతమంది రావటం ఎందుకు? వస్తే విజయ్ని చూస్తే మీ పాపాలు మొత్తం తొలగిపోతాయా, లేకపోతే మీ జీవితంలో కష్టాలు మొత్తం పోతాయా? ఎలాంటి మార్పు ఉండదు కదా. మరి ఎందుకు అంత పిచ్చి? ఈ సినిమా ఫంక్షన్లన్నా, లేకపోతే ఈ పొలిటీషియన్స్ అన్నా, వీళ్ళ పార్టీ మీటింగ్లన్నా పొలవమని పోతున్నారు, ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు.